నన్ను చేర్చుకోవమ్మా అమ్మలగన్నమ్మా ఆదుకోవమ్మా ఆదుకొని అక్కున నన్ను చేర్చుకోవమ్మా ఈ విశాల భువనానికి సృష్టికర్త్రి నీవైతే ఈ భువన భారాన్ని మోసేది నీవైతే ఏమమ్మా నన్ను కావగరావు ఏలమ్మా నన్ను బ్రోవగరావు అమ్మలగన్నమ్మా ఆదుకోవమ్మా ఆదుకొని అక్కున నన్ను చేర్చుకోవమ్మా అంతటనే ఉన్నావని వేదము ఘోషిస్తుంటే అన్నిటనే ఉన్నావని ఋషులు నిరూపిస్తుంటే అంతటనే ఉన్నావని వేదము ఘోషిస్తుంటే అన్నిటనే ఉన్నావని ఋషులు నిరూపిస్తుంటే ఏమమ్మా నన్ను కావగరావు ఏలమ్మా నన్ను బ్రోవగరావు అమ్మలగన్నమ్మా ఆదుకోవమ్మా ఆదుకొని అక్కున నన్ను చేర్చుకోవమ్మా ఆదుకొని అక్కున నన్ను చేర్చుకోవమ్మా ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః సీతాయ పతయే నమః. హరి ఓం. శ్రీ అధిష్టాన దైవమైనటువంటి శ్రీ మహాదేవి అమ్మవారి పాద పద్మములకు నమస్కరిస్తూ, అలాగే ప్రబోధానంద స్వామి గురు పరంపరలో ఉన్నటువంటి గురువులకందరికీ కూడా శిరసా సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ, అలాగే అస్మద్ గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ చరణానంద భారతీ పాద పద్మములకు నమస్కరిస్తూ, వేదికపై ఉన్నటువంటి మహాత్ములందరికీ కూడా శిరసా సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ, ఈరోజు మామూలుగా మనం ఏమనుకుంటామంటే, ఏది చేసినప్పటికీ ప్రపంచంలో మనం తిరుగుతున్నటువంటి ఈ సమాజంలో మనకు రక్షణ కావాలి. అవునా కదండి? రక్షణ కావాలి. ప్రతి విషయంలో, ప్రతి కర్మలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో మనకి రక్షణ కావాలి అనుకుంటాం. ఎందుకోసమండి? ఎందుకోసం రక్షణ కావాలనుకుంటాం అంటే, మనము ఎక్కువగా అశుభాన్ని చూస్తున్నాం కాబట్టి, శుభాలు మనం కలగట్లేదు కాబట్టి రక్షణ కలగాలి అనుకుంటాం. శుభాలు అశుభాలు ఎక్కడున్నాయండి? మన మనస్సులోనే ఉన్నాయి. కాబట్టి అందుకని ఇక్కడ చెప్తున్నారు చూడండి, శుభాన్ని మనము ఆస్వాదించాలి అని అంటే ముందు మనము మంగళకరమైనటువంటి పవిత్రమైనటువంటి ఆలోచనలతో జీవించాలి. అప్పుడు మనకు శుభమేంటో అశుభమేంటో తెలుస్తుంది. ముందే మనకు కనీసం మనము మంచి కర్మ చేయకపోవడం మనకు శుభాలు కలగాలంటే ఎక్కడా ఇది కుదరదు. అందుకనే అంటున్నారనమాట, ఏమని అనంటే, అయ్యా నీకు శుభం కలగాలి అనంటే, మంగళం కలగాలి అనంటే, నీవు రక్షణలో ఉండాలి అనంటే ఏం చేయాలి? ముందు మన వైపు నుండి కర్మలు పవిత్రంగా ఉండాలి. అప్పుడు మనకి భగవంతుడి నుండి రక్షణ కలుగుతుంది.
అందుకనే మనకు శ్రీరామ రక్షా స్తోత్రంలో చెప్తున్నారు ఏమనంటే, ఆదిష్టవాన్ సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః. సర్వకాల సర్వావస్థల యందు మనకు రక్షణ కావాలి. అవునా? ఇప్పుడు చూడండి, మనము నంద్యాల నుండి మనం కర్నూలు వెళ్ళాలండి బండి మీద వెళ్ళాలంటే అక్కడ హాయిగా అబ్బో బండిలో వెళ్తున్నామండి, సాయంకాలం పూట లేదా పొద్దున పూటనో మనం అక్కడ బండిలో బయలుదేరి అలా వెళ్తూ వస్తున్నప్పుడు మనం ఆ రోజు ఏదో అమంగళం ఏదో చూసాము, లేదా ఏదో ఆ రోజు మన ప్రారంధం బాగలేదనుకోండి, చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఎంత బాధపడతారు? వచ్చేటప్పుడు అక్కడ బాగానే మొదలుపెట్టారు, ఆనందంగానే ఎక్కారు, కానీ వచ్చేటప్పుడు మధ్యలో ఏమైంది? అశుభం. నేను ఎవరికి ఏ పాపం చేయలేదండి, నాకు తెలిసినంతలో నేను ఎప్పుడు పాపము ఆలోచించలేదండి, పాపం చేయలేదండి అని మనది మనం అనుకున్నప్పటికీ కూడా పూర్వజన్మలలో మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఈ జన్మలో తప్పకుండా మనం అనుభవించాల్సిందే. దాన్నే ప్రారబ్ధం అంటారు. అందుకనే అంటున్నారన్నమాట, అయ్యా ప్రారబ్ధం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ప్రారబ్ధాన్ని తగ్గించుకునేటటువంటి సమయం అంటూ మనకు వచ్చినప్పుడు మనం తప్పకుండా ముందంజలో ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, సన్నద్ధులై ఉండండి. దేనికి సన్నద్ధులై ఉండాలి? దేనికి సన్నద్ధులై ఉండాలి? సాధన చేయడానికి సన్నద్ధులై ఉండాలి. రక్షణ కోరడం కోసము సన్నద్ధులై ఉండాలి. రక్షణ కోరటం కానీ సాధన మాత్రం మన వల్ల కాదండి. ఒక్క 10 నిమిషాలు జపం చేయండి అంటే కూర్చోలేం, 10 నిమిషాలు కూర్చోలేం. అరగంట గంటల తరబడి కబుర్లు పెట్టండి అనండి, అసలు ఎక్కలేని శక్తి వస్తుంది. వీళ్ళ మీద వాళ్ళ మీద అక్కడ ఏం ఉండదండి. నిజం చెప్పాలంటే అక్కడ ఏం ఉండదు, ఏం అవ్వదు కూడా. కబుర్లు పెట్టినంత మాత్రాన ఏం అవ్వదు. అవునా? కాబట్టి నిజంగా చూడండి, మన ఛానల్స్ ఎన్ని ఉన్నాయండి? 10 ఛానల్స్ ఉన్నాయి. టీవీకి ఎన్ని ఛానల్స్ ఉంటాయో అన్ని ఛానల్స్ మనకే ఉన్నాయి. అవునా? కళ్ళ ద్వారా పోతుంది శక్తి, నోటి ద్వారా పోతుంది, ముక్కు ద్వారా పోతుంది, చెవుల ద్వారా పోతుంది. అవునా? ఇంకా ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 ఛానల్స్ నుండి మన శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాం. ఈ శక్తి ఎప్పుడైతే వేస్ట్ అవుతుందో మైండ్ దెబ్బతింటుందండి, మనసు ఒక దగ్గర ఉండదు. ఎందుకనంటే శక్తి లేదు కదా. పవిత్రత లేనప్పుడు, మనసుకి బలం లేనప్పుడు ఇంద్రియాలకు శక్తి ఎలా వస్తుందండి? ముందు మనసుకి బలం కావాలి కదా. ఈ ఛానల్స్ గుండా ఎప్పుడైతే మనం శక్తిని వేస్ట్ చేస్తామో మనసుకి పవిత్రత పోతుంది, సంకల్పము పోతుంది, గట్టి సంకల్పము ఉండదు. కాబట్టి ఈ ఛానల్స్ నుండి ఎప్పుడైతే మనము రిమూవ్ అవుతామో ఆ శక్తి మనకి నెమ్మదిగా మనకు ఏమవుతుంది? లోపల ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. ఏది చేసినప్పటికీ కూడా మనస్సే కారణం. అవునా? చూడండి, నాకు చెవికి దెబ్బ తగిలిందండి, చెవికి దెబ్బ లేదా కాలుకి దెబ్బ తగిలింది. కాలుకి దెబ్బ తగిలితే కాలు ఏడుస్తుందండి. కాలుకి దెబ్బ తగిలితే కళ్ళల్లో నుండి